డియర్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ఎగ్జామ్కు సంబంధించి హిస్టరీలో భాగంగా నిర్ణయించిన సిలబస్లో శాతవాహన అనంతర యుగం అనే చాప్టర్లో మనం ఏం అధ్యయనం చేయబోతున్నామంటే, శాతవాహనుల యుగ అనంతరము మనము రెండు రాజవంశాలను గురించి మనం ఇప్పటివరకే అధ్యయనం చేయడం జరిగింది. ఒకటి ఈక్ష్వాకులు, రెండవది విష్ణుకుండిలు. కానీ ఇక్కడ చిన్న చిన్న రాజవంశాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే, శాతవాహన అనంతర యుగంలో చిన్న చిన్న రాజవంశాలు. ఒకటి బృహత్పలయానులు, రెండవది శాలంకయానులు, మూడవది ఆనంద గోత్రికులు. ఈ చిన్న చిన్న రాజవంశాలను మనకు పరీక్షల నిమిత్తము వీటిని ప్రత్యేకంగా అధ్యయనం చేయడం జరిగింది. బృహత్పలయానులు శాతవాహనుల యుగ అనంతరము పరిపాలించిన రాజవంశాలు, అతి తక్కువ కాలము పరిపాలించిన రాజవంశము బృహత్పలయానులు. అయితే శాతవాహనుల యుగ అనంతరము ఇక్ష్వాకులు, విష్ణుకుండిల తర్వాత వచ్చినటువంటి చిన్న చిన్న రాజవంశాలు కొన్ని ప్రాంతానికి మాత్రమే పరిమితమయ్యాయి. మరి అతి తక్కువ కాలము పరిపాలించినటువంటి రాజవంశాలు, ఈ రాజవంశాల గురించి మనం ఈ చర్చించే సందర్భంలో కోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ బృహత్పలయానులు శాతవాహనుల యుగ అనంతరము అతి తక్కువ కాలము, తక్కువ భౌగోళిక ప్రాంతంలో పరిపాలించినటువంటి రాజవంశము. వీరు క్రీస్తు శకము 300 నుంచి 325 ఇంత ఒక పేరు కలిగినటువంటి రాజవంశము. ఇది క్రీస్తు శకము 300 నుంచి 325 ఈ సంవత్సరాలుగా, అనగా 25 సంవత్సరాలు మాత్రమే పరిపాలించాడు. బృహత్పలయానుల గురించి మనకు టూకీగా చెప్పుకోవాలంటే, అంటే చక్కగా సూటిగా చెప్పాలంటే, క్రీస్తు శకము 300 నుంచి 325 వరకు పరిపాలించారు. 25 సంవత్సరాలు మాత్రమే పరిపాలించారు. ఒక రాజవంశమై ఉండి ఒక పరిపాలనకు సంబంధించి వైభవము, గొప్పతనము, ప్రతి కళలు, సాహిత్యము, ఆర్థిక అభివృద్ధికి సంబంధించి ఒక దీర్ఘకాలం పాటు జరగవలసినటువంటి పరిపాలన జరగాలి. కానీ బృహత్పలయానులు పరిపాలించినటువంటి కాలం ఎంత? 25 సంవత్సరాలు మాత్రమే. బృహత్పలయానులకు సంబంధించిన అంశాలు, మరి వీళ్ళ చరిత్రకు సంబంధించినటువంటి అంశాలను మనం పరిశీలించినట్టయితే, ఈ బృహత్పలయాన వంశానికి ప్రత్యేకతలు ఏమున్నాయి అంటే, బృహత్పలయానంలో రాజస్థాపకుడు జయవర్మ. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాలి, ఈ బృహత్పలయాన వంశాన్ని స్థాపించినటువంటి వాడు ఎవరు? ఈ బృహత్పలయాన వంశానికి పరిపాలన అంటే రాజ్యాధికారాన్ని ముందు స్థాపించినటువంటి వాడు జయవర్మ అనే రాజు. వీరి రాజధాని కోడూరు. అంటే కోడూరు అంటే ఇక్కడ కృష్ణా జిల్లా గూడూరు ప్రాంతంలో కలిగినటువంటి కోడూరు బృహత్పలయానుల యొక్క రాజధాని కోడూరు. వీరు ఆదరించిన మతము అంటే వైదిక మతము. వీళ్ళు అసలు ఏ మతాన్ని ఆదరించారు? బృహత్పలయానులు అంటే వైదిక మతాన్ని పాటించారు. ఈ వైదిక మతానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, వైదిక కర్మకాండలైనటువంటి యాగాలు చేయడం. ఇది ముఖ్యంగా ఈ అంశాలపైన ఆధారపడి ఏ మతం అయితే మనుగడ సాగించిందో దాన్ని వైదిక మతం అంటారు. ఈ వైదిక మతంలో 2 శాఖలు ఉన్నాయి. ఒకటి శైవ శాఖ, రెండవది వైష్ణవ శాఖ. ఈ 2 శాఖల్లో బృహత్పలయానులు పాటించినటువంటి శాఖ ఏది? ఏ శాఖను వీళ్ళు ఆదరించారు? వైదిక మతంలో ఉపశాఖను ఏది ఆదరించారంటే, వీళ్ళు శైవ మతాన్ని, అంటే మహేశ్వరుడు, శివుడు వీళ్ళ ప్రధానమైనటువంటి దేవుడు, వీళ్ళ ఇష్ట దైవము. వీళ్ళు ఆదరించినటువంటి దైవం ఎవరంటే మహేశ్వరుడు. అంటే ఎవరు? శివుడు. ఇక వీరి కాలంలో వేసిన ఏకైక శాసనము కొండముడి తామ్ర శాసనము. అయితే బృహత్పలయానుల కాలంలో వేసినటువంటి శాసనము ఏ శాసనం అంటే కొండముది తామ్రశాసనం. దీన్ని కొండముడి తామ్రశాసనం అని కూడా అంటారు, కొండముది తామ్రశాసనం అని కూడా అంటారు. ఈ బృహత్పలయానుల కాలంలో వేసినటువంటి ఒకే ఒక శాసనము ఇది తామ్రశాసనం, అంటే కాపర్ ఇన్స్క్రిప్షన్. వీరి భాష, వీళ్ళు ఆదరించినటువంటి భాష ఏంది అంటే, వీళ్ళ రాజభాష ఏంది, అధికారిక భాష ఏందంటే ప్రాకృత భాష. ప్రాకృత భాషను వీళ్ళు ఆదరించారు. ఇక ఆ ప్రాకృత భాషల్లో రాజ్య కార్యకలాపాలు కానీ, అధికారికమైనటువంటి పత్రాలు కానీ, అధికారపరమైనటువంటి సమాచారాన్ని ప్రాకృత భాషలో వీళ్ళు నిర్వహించారు. వీరి అధికారిక భాష ప్రాకృతము. అదే కాకుండా ప్రాకృతం వీళ్ళ యొక్క అధికారిక భాష, వీళ్ళ రాజ్య భాష. ఆ కాలంలో సాధారణ జనాలు మాట్లాడే భాష కూడా ప్రాకృతము. బృహత్పలయానులపై పరిశోధన చేసిన చరిత్రకారుడు డాక్టర్ జోహే దుబ్రే అనే ఇతను బృహత్పలయానులపైన విస్తృతమైనటువంటి పరిశోధన జరిపి
వీళ్ళు ఏ కాలం నుంచి ఏ కాలం వరకు పరిపాలించారు, మరి వీళ్ళు ఏది రాజధాని చేసుకొని పరిపాలించారు, వీళ్ళు వేసినటువంటి శాసనం ఏంది, వీళ్ళు ఆదరించినటువంటి భాష ఏంది, వీళ్ళు ఆదరించినటువంటి మతం ఏది, ఈ అంశాలపైన విస్తృతమైనటువంటి పరిశోధన చేసినటువంటి చారిత్రకారుడు ఎవరు అంటే జోహె దుబ్రే అనే అతను. ఇక బృహత్పలయానుల వంశస్థాపకుడు జయవర్మ బ్రాహ్మణ మతస్థుడు. మరి ఈ జయవర్మ ఏ మతస్థుడు అంటే ఏ మతాన్ని అతను పాటించాడంటే బ్రాహ్మణ మతాన్ని. ఎవరు? జయవర్మ. ఇక ఈక్ష్వాకుల పతనాంతరము కృష్ణానది సరిహద్దుగా పల్లవుల ఆధీనంలోకి వెళ్ళింది. అంటే ఈక్ష్వాకుల చివరి రాజు అయినటువంటి రుద్రపురుష దత్తుని పల్లవ రాజు అయినటువంటి సింహవిష్ణు ఓడించాడు. ఓడించిన తర్వాత కృష్ణానదికి ఇరువైపులా ఉన్నటువంటి ప్రాంతం, ముఖ్యంగా దక్షిణంగా ఉన్నటువంటి ప్రాంతము, ఈక్ష్వాకుల పరిపాలనలో ఆధీనంలో ఉన్నటువంటి ఈ కృష్ణానది దక్షిణ ప్రాంతం మొత్తము ఎక్కడికి వెళ్ళింది అంటే పల్లవుల యొక్క ఆధీనంలోకి వెళ్ళడం జరిగింది. ఇదే సందర్భంలో కృష్ణానది ఉత్తర ప్రాంతంలో బృహత్పలయానులు రాజ్యాన్ని స్థాపించారు. ఎప్పుడైతే ఈక్ష్వాకుల రాజు అయినటువంటి రుద్రపురుష దత్తుని పల్లవరాజు సింహవిష్ణు అతను ఓడించిన తర్వాత కృష్ణానది సరిహద్దుగా దక్షిణ ప్రాంతాన్ని పల్లవులు ఆక్రమించుకుంటే కృష్ణానదికి ఉత్తరం వైపున రాజ్యం స్థాపించినటువంటి వారు బృహత్పలయానులు. ఈ బృహత్పలయానులు ఈక్ష్వాకుల తర్వాత ఇమీడియట్ సక్సెస్ ఆఫ్ ది ఈక్ష్వాక డైనాసిటీ అంటే వీళ్ళు బృహత్పలయానులు. కానీ వీళ్ళకు కృష్ణానది యొక్క ఉత్తరం వైపు ప్రాంతంలో వీళ్ళు రాజ్యాన్ని స్థాపించారు. కానీ దక్షిణ ప్రాంతం ఎవరి ఆధీనంలో ఉండింది అంటే పల్లవుల ఆధీనంలో ఉండింది. ఇక బృహత్పలయాలు అనగా వంశం పేరు కాదు, ఇది వంశము పేరు కాదు, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి వంశము కాదు. ఇది ఏంటిది అసలు అంటే గోత్రము పేరు. అంటే వంశంలో గోత్రాలు ఉంటాయి, ఉపవిభాగాలు ఉంటాయి. ఈ బృహత్పలయానులు మనము వంశం అంటని పేర్కొంటారు చరిత్రకారులు, మరి పఠనా వ్యక్తులు కూడా ఈ బృహత్పలయాన అంటే ఇది ఒక వంశం పేరుగా చెప్పుకుంటారు. కానీ వాస్తవానికి అది వంశము కాదు, గోత్రము పేరు. గోత్రము పేరుతో రాజ్య స్థాపన జరగడం వల్ల ఆంధ్రదేశ చరిత్రలోనే కాక భారతదేశ చరిత్రలోనే అరుదైన విషయము. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ప్రాచీన కాలం నుండి భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి స్వదేశీ సంస్థానాధీశులు ఎక్కడైతే రాజ్యం చేశారో వాళ్ళు మొత్తము వంశము నామము పైన రాజ్యాలను స్థాపించారు. కానీ బృహత్పలయానులు వంశము పేరు కాకుండా ఒక గోత్రం పేరు పైన రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. భారతదేశం అంతటా ఇది ఒక అరుదైనటువంటి పరిణామము, ఒక అరుదైనటువంటి విషయము, ఒక అరుదైనటువంటి సంఘటన. గోత్రం పేరు పైన రాజ్య స్థాపన చేసినటువంటి వారు ఎవరు అంటే బృహత్పలయానులు. ఇక వీరి చరిత్రను అధ్యయనం చేయడానికి ప్రధాన ప్రాకృత శాసనము కొండముది శాసనము. అయితే బృహత్పలయానుల యొక్క చరిత్రను మనము అధ్యయనం చేయడానికి, బృహత్పలయానుల యొక్క చరిత్రను మనం పునర్నిర్మించడానికి బృహత్పలయానుల యొక్క చరిత్రకు ముఖ్యమైనటువంటి ఆధారంగా మనము కొండముడి శాసనాన్ని ఆధారంగా చేసుకున్నాము. ఇదే కొండముడి శాసనము. కొండముడి శాసనము బృహత్పలయానులు వేసినటువంటి శాసనము. ఈ శాసనంలో బృహత్పలయానులు తమకు తాము మహేశ్వర పాద పరిగ్రహితులుగా పేర్కొన్నారు. అయితే ఈ కొండముది శాసనంలో అసలు బృహత్పలయానులు ఏం పేర్కొన్నారు అంటే తమకు తాముగా మహేశ్వర పాద పరిగ్రహణులుగా, అంటే మహేశ్వరుని యొక్క పాదాల కింద తాము రాజ్య పరిపాలన చేశామంటే అతని మహేశ్వరునికి ఒక ఉన్నతమైనటువంటి స్థానం కల్పించి అతని ప్రాధక్రాంతంగా వీళ్ళు రాజ్య పరిపాలన చేశారు. మరి వీరి గురించి తెలుసుకోవడానికి ఒకే ఒక ఆధారము కొండముడి తామ్రశాస్త్రము ప్రాకృత భాషలో వేయబడింది. ఇదే కొండముడి శాస్త్రము. బృహత్పలయానులకు మహేశ్వర పాద పరిగ్రహితులుగా పేర్కొంటారు. వీళ్ళను అసలు కొండముది శాసనం ద్వారానే ఈ బృహత్పలయానులకు మహేశ్వర పాద పరిగ్రహులుగా పేర్కొంటారు. అంటే అతని పాదాలకు కిందలో, అంటే పాదాల కింద వీళ్ళు రాజ్యం స్థాపించారంటే తమ ఇష్టదైవమైనటువంటి మహేశ్వరునికి ఎంత ఉచితమైనటువంటి స్థానాన్ని వీళ్ళు ఇచ్చారనే విషయము దీని ద్వారా ధృవపడుతున్నది. ఈ శాసనము బృహత్పలయాను రాజ్యస్థాపకుడు జయవర్మ పేరుతో
గోపనవర్మ అనే అధికారి పేరును ప్రస్తావించడం జరిగింది. మరి ఈ శాసనము ఎవరి కాలంలో వేశారు, వేసినటువంటి వారు ఎవరు? ఈ కొండముది శాసనాన్ని ఎవరి కాలంలో వేశారంటే ఈ వంశస్థాపకుడు అయినటువంటి జయవర్మ కాలంలో కొండముది శాసనాన్ని వేశారు. ఇది వేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే గోపనవర్మ. ఈ గోపనవర్మ అనేవాడు ఈ బృహత్పలయన రాజ్యస్థాపకుడైనటువంటి జయవర్మ యొక్క అధికారి. అసలు ఇతను ఈ శాసనాన్ని వేశాడు. ఎవరి కాలంలో వేశాడు అంటే జయవర్మ కాలంలో వేశాడు. జయవర్మ వేసిన ఒకే ఒక యుద్ధంలో పల్లవుల చేతిలో ఓడిపోయాడు. ఇక్కడ విషయం ఏంటంటే ఈ శాసనం ద్వారా మనకు లభిస్తున్నటువంటి ఆధారం ఏంటంటే జయవర్మ తన జీవిత కాలంలో బృహత్పలయాన రాజ్యాన్ని స్థాపించినటువంటి జయవర్మ తన జీవితంలో అంటే తన రాజ్య పరిపాలన కాలంలో చేసినటువంటి ఒకే ఒక యుద్ధము యుద్ధము చేశాడు, అది పల్లవులతో చేశాడు. ఈ జయవర్మ పల్లవులతో చేసినటువంటి యుద్ధంలో మరి విజయం ఎవరికి వరించిందంటే పల్లవులకు వరించింది. అపజయం ఎవరి పాలైంది అంటే ఈ జయవర్మ పాలైంది. కాబట్టి జయవర్మ చేసినటువంటి ఒకే ఒక యుద్ధములో అతను పల్లవుల చేతిలో ఓడిపోయాడు, అంటే చావు దెబ్బతిన్నాడు. జయవర్మ కోడూరు అగ్రహారంలో పాంటూరు గ్రామాన్ని 8 మంది బ్రాహ్మణులకు దానము చేశాడు. ఇకను జయవర్మ ముఖ్యంగా ఈ బ్రాహ్మణ మతానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇతను ఏం చేశారంటే కోడూరు అగ్రహారంలో ముఖ్యంగా పాంటూరు అనే గ్రామం, కోడూరు అగ్రహం పాంటూరు అనే గ్రామాన్ని 8 మంది బ్రాహ్మణులకు దానము చేయడం జరిగింది. అంటే వాళ్ళకు డెడికేట్ చేశారు. ఎందుకు డెడికేట్ చేశారంటే బ్రాహ్మణులకు ఆ కాలంలో గౌరవించడం అనేది రాజులు తమ ధర్మంగా భావించారు. ఎందుకంటే వాళ్ళు వేద పారాయణులు, మరి వేద విద్యలను సాధారణ జనాలకు అందించి మతానికి ఒక గౌరవప్రదమైనటువంటి స్థానము అందించేవారు బ్రాహ్మణులు. కాబట్టి ఆ బ్రాహ్మణులకు ఇతను కోడూరులోని పాంటూరు గ్రామాన్ని 8 మంది బ్రాహ్మణులకు వాళ్ళ జీవిత ఆధారంగా దానము చేశాడు. జయవర్మ పాలన కాలంలో పల్లవుల బ్రాహ్మణ మతాన్ని ప్రోత్సహించడంతో బ్రాహ్మణ మతము ముందంజ వేసింది. జయవర్మ బృహత్పలయాన పాలకుడైనటువంటి జయవర్మ బ్రాహ్మణులకు బాగా ప్రోత్సహించడం వల్ల ఆ కాలం నుంచి బ్రాహ్మణ మతము బాగా ముందంజ వేసింది. అంటే ఇట్ హ్యాస్ గాట్ ద స్ట్రైట్ ఇన్ ది ఫార్వర్డ్. అది ముందంజ వేసిందంటే బాగా ప్రచురితమైంది అని అర్థము. ఇదే సందర్భంలో బౌద్ధ మతము పరాజయం పొంది వెనుకంజ వేసిందని కొండముది తామ్రశాస్త్రం ద్వారా మనకు తెలుస్తున్నది. అయితే జయవర్మ బ్రాహ్మణ మతానికి పోషించడం వల్ల, బ్రాహ్మణ మతానికి గ్రామాలను దానం చేయడం వల్ల బ్రాహ్మణ మతము బాగా అభివృద్ధి చెంది అదే సందర్భంలో అదే కాలంలో మనుగడలో ఉన్నటువంటి బౌద్ధ మతానికి ఏ విధమైనటువంటి రాజ ఆదరణ లభించకపోవడం వల్ల ఈ బౌద్ధ మతం అనేది వెనకంజ వేసింది. బౌద్ధ మతము వెనకంజ వేసిందంటే బౌద్ధ మతం అనేది అభివృద్ధి క్రమంలో డిసెండింగ్ ఆర్డర్స్లో ఉండింది, అసెండింగ్ ఆర్డర్స్ కాకుండా అంటే ఇది కింది స్థాయికి దిగజారిపోయింది. శాలయంకానులు అంటే బృహత్పలయానుల తర్వాత మనము ఇంకొక చిన్న రాజవంశాన్ని గురించి చెప్పుకోవాలంటే శాలంకయానులు. ఈక్ష్వాకుల వంశ పతనాంతరము ఉత్తరాంధ్ర ప్రాంతంలో అధికారంలో చేపట్టినటువంటి వంశము శాలంకయానులు. అంటే శాతవాహనుల తర్వాత ఇమీడియట్ సక్సెసర్ అంటే వాళ్ళ తర్వాత వచ్చినటువంటి రాజవంశం ఏది అంటే ఈక్ష్వాకుల పతన అనంతరము ఉత్తరాంధ్ర ప్రాంతంలో అధికారము చేపట్టినటువంటి రాజవంశము శాలంకయానులు. అయితే వీరు బ్రాహ్మణ వర్ణం వారు, కానీ క్షత్రియ బిరుదులు అయిన వర్మ అనే బిరుదులను ధరించారు. అంటే శాలంకయానులు ఏ మతానికి చెందినటువంటి వారు, ఏ మతాన్ని వాళ్ళు అవలంబించారు అంటే బ్రాహ్మణ మతాన్ని అవలంబించారు. వాళ్ళు వాస్తవంగా బ్రాహ్మణులు, కానీ వీళ్ళు పరిపాలన చేశారు. కాబట్టి వీళ్ళు ధరించినటువంటి బిరుదులు ఎలా ఉన్నాయి అంటే క్షత్రియులు ధరించే బిరుదులు కలిగి ఉన్నారు. క్షత్రియులు ధరించే బిరుదులు అంటే ఏంది, వర్మ అనే బిరుదులు క్షత్రియులు మాత్రమే భారతదేశంలో ధరించారు. కానీ బ్రాహ్మణులై ఉండి క్షత్రియుల బిరుదులను ధరించినటువంటి వారు ఎవరు అంటే శాలంకయానులు. వీరి బిరుదు వర్మ. తమ గోత్రాన్నే తమ వంశనామంగా పిలుచుకున్నారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒకే ఒక రాజవంశము తమ గోత్రాన్ని తమ వంశంగా పరిగణించినటువంటి వారు ఎవరు అంటే శాలంకయానులు. వీళ్ళ గోత్రాన్నే తమ వంశంగా పెట్టుకున్నారు. వీళ్ళ గోత్రం ఏంది శాలంకయాన గోత్రము, కానీ వీళ్ళు ఈ గోత్రాన్ని ఏమన్నారు తమ వంశంగా పేర్కొన్నారు.
శాలంకాన అనగా నంది లేదా వృషభము అని అర్థము. మరి శాలంక అనే దానికి ఇది భాషాపరమైనటువంటి అర్థ వివరణ ఏంటంటే నంది లేదా వృషభము అంటే మనకి ఇప్పుడు తెలుగు సాధారణ భాషలో ఎద్దు అని అర్థము లేదా గిత్త అని అర్థము. శాలంకానుల ఈ వంశవృక్షాన్ని గురించి మనం ఇక్కడ చర్చించాలంటే ఈ శాలంకాన వంశవృక్షము విజయదేవవర్మ ఇతను శాలంకాన వంశ స్థాపకుడు. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలించాడు? 300 నుంచి 335 వరకు పరిపాలించాడు కోస్తాంధ్ర ప్రాంతంలో. అయితే ఇతని తర్వాత వచ్చినటువంటి రాజు ఎవరు అంటే హస్తివర్మ. ఇతను 335 నుంచి 350 వరకు పరిపాలించినటువంటి వాడు హస్తివర్మ. ఇతని తర్వాత వచ్చినటువంటి వాడు ఎవరు? ఈ నందివర్మ. 350 నుంచి 380 వరకు పరిపాలించినటువంటి వాడు ఈ నందివర్మ. ఇతని తర్వాత దేవవర్మ. ఇతను 380 నుంచి 395 వరకు పరిపాలించాడు. ఈ దేవవర్మకు ఉన్నటువంటి బిరుదు ఏంటంటే విజయ అనే పేరుతో పిలువబడ్డాడు. ఎందుకు అంటే తను ఎక్కడ వెళ్ళినా విజయం సాధించాడు తన జీవితంలో, కాబట్టి విజయ అనే పేరుతో కూడా పిలువబడ్డాడు. దీని తర్వాత అచండవర్మ. నందివర్మ తర్వాత ఇంకొక వర్గం ఏర్పడింది వీళ్ళలో. అతను ఎవరు? అచండవర్మ. అయితే యువ మహారాజు అచండవర్మ. ఇతను 395 నుంచి 398 మధ్య కాలంలో పరిపాలించాడు అచండవర్మ అనే రాజు. ఇతని తర్వాత హస్తివర్మ. ఇతను 395 నుంచి 305 వరకు పరిపాలించాడు ఈ హస్తివర్మ అనేవారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే హస్తివర్మ ఇక్కడ వచ్చాడు ముందు, దాని తర్వాత వచ్చినటువంటి హస్తివర్మ 3వ హస్తివర్మ ఇతను. కాబట్టి దీంట్లో పేర్లు మళ్ళీ రావడం జరిగింది. ఆ పేరు ఏంటంటే హస్తివర్మ. ఇతని తర్వాత విజయవర్మ. ఇతను విజయవర్మ 2 405 నుంచి 415 మధ్య కాలంలో ఇతను ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాన్ని పరిపాలించాడు విజయవర్మ. ఇతని తర్వాత ఇక చివరి రాజు ఈ వంశంలో ఎవరు అంటే విజయస్కందవర్మ. ఇతను 415 నుంచి 440 వరకు పరిపాలించాడు. విజయస్కందవర్మ 415 నుంచి 440 వరకు పరిపాలించినటువంటి చివరి శాలంకాయన రాజు. వీరి అధికార లాంఛనము రాజ్య చిహ్నం ఏది అంటే వృషభము. అంటే ప్రతి వంశానికి ఒక రాజ్య లాంఛనము ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్లో మ్యాస్కట్ అంటారు. అయితే ఇది ఏంటిది? ఆ వంశం యొక్క గుర్తు, అది అధికారికమైనటువంటి గుర్తు, అధికారికమైనటువంటి అఫీషియల్ ఎంబ్లమ్ అంటారు, మ్యాస్కట్ అంటారు. మరి శాలంకాయనుల యొక్క అధికార చిహ్నం ఏంటిది అంటే వృషభం, అంటే ఎద్దు అని అర్థం. ఇక రాజ్య స్థాపకుడు ఎవరు అంటే విజయదేవవర్మ. ఈ శాలంకాయన రాజ్యాన్ని స్థాపించినటువంటి వాడు విజయదేవవర్మ. ఇక ఈ వంశంలో అతి గొప్పవాడు అంటే ప్రతి వంశంలో మొదటి స్థాపకుడు ఎవరు, అతి గొప్పవాడు ఎవరు, అతి గొప్పవాడు ఎవరు, చివరివాడు ఎవరు అనేది చరిత్ర అధ్యయనంలో ఈ విషయాన్ని ప్రధానంగా మనము పేర్కొంటాము. అయితే ఈ వంశాన్ని శాలంకాయన వంశ రాజ్యాన్ని స్థాపించినటువంటి వాడు విజయదేవవర్మ. కానీ ఈ వంశంలో గొప్పవాడు ఎవరంటే హస్తివర్మ అనే అతను గొప్ప రాజు. ఇక వీరి అధికారిక మతము శైవ మతము. మనం ముందే చెప్పుకున్నాము. వీరి అధికారిక లాంఛనం ఏది అంటే వృషభము. వృషభం అంటే ఎద్దు, అయితే నంది అని అర్థం. అయితే నంది ఎవరి వాహనము? శివుని యొక్క వాహనం. కాబట్టి వీరి అధికారిక మతం కూడా శైవ మతమే. వీరి వంశంలో చివరివాడు విజయస్కందవర్మ. అంటే ఇక చివరివాడు ఎవరు? విజయస్కందవర్మ. స్థాపకుడు ఎవరు? విజయదేవవర్మ. గొప్పవాడు ఎవరు? హస్తివర్మ. చివరివాడు విజయస్కందవర్మ. ఇతను శాలంకాయన వంశం యొక్క చివరి రాజు. వీరి రాజధాని వెంగి. ముఖ్యంగా శాలంకాయనుల యొక్క రాజధాని ఏది అంటే వెంగి శాలంకాయనుల రాజధాని. ఇప్పుడు ఎక్కడ ఉంది ఇది? ఏలూరు జిల్లా. కానీ ముందు ఏది ఇది? పశ్చిమ గోదావరి జిల్లా. దీన్ని పెదవేగి ప్రాంతంలో అంటే వెంగి ప్రాంతము పశ్చిమ గోదావరి జిల్లా, పెదవేగిని వెంగి అంటని పేర్కొంటారు. ఒక విషయం ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత ఈ వెంగి శాలంకాయనుల రాజధాని అయినటువంటి వెంగి ఇప్పుడు ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది? ఏలూరు జిల్లాలో పెదవేగి ప్రాంతంలో ఉంది. ఇక శాలంకాయనులో చిత్రరథ స్వామి అంటే సూర్య భగవానుని కూడా పూజించేవారు. అంటే వీరు
శైవ మతాన్ని శివుణ్ణి పూజించడంతో పాటు చిత్రరథ స్వామి అంటే సూర్య భగవానుని కూడా ఈ శాలంకానులు తమ అధికారికంగా ఆదరించినటువంటి పూజా విధానంలో సూర్య భగవానుని కూడా పెద్దపీట వేయడం జరిగింది. క్రీస్తుకు పూర్వము 130 సంవత్సరంలో శాలయంకునుల రాజ్యానికి సంబంధించిన ప్రస్తావన చేసిన విదేశీయుడు టాలమీ. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే శాలయంకునులకు సంబంధించి తమ గ్రంథంలో పేర్కొన్నటువంటి విదేశీయుడు ఎవరు అంటే ఆ విదేశీయుడు టాలమీ. గైడ్ టు జియోగ్రఫీ అనే గ్రంథంలో సెలకనోయి అంటే పేర్కొన్నాడు. టాలమీ రచించినటువంటి గ్రంథం ఏది అంటే ఏ గైడ్ టు జియోగ్రఫీ. దీంట్లో ఈ గ్రంథంలో క్రీస్తుకు శకము 130 సంవత్సరంలో పేర్కొన్నటువంటి రాజు ఎవరు అంటే సెలకనోయిగా పేర్కొన్నాడు టాలమీ అనే విదేశీయుడు. వీరి రాజధాని చెనగోరన్ అని పేర్కొన్నాడు. వెంగిని టాలమీ పేర్కొన్నటువంటి రాజధాని పేరు ఏంటంటే చెనగోరన్ అని పేర్కొన్నాడు. వెంగి అని అర్థము. మగధ గుప్త రాజవంశపు సముద్రగుప్తుడు, ఇక్కడ ముఖ్యంగా సముద్రగుప్తుడు దక్షిణ దేశ దండయాత్ర చేశాడు. ఈ దక్షిణ దేశ దండయాత్రలో 12 మంది రాజులను ఓడించాడు. ఈ దక్షిణ దేశ దండయాత్ర ఏ విధంగా ఏ విధానంలో ఏ పరికల్పనలు జరిగిందో ఆ పరికల్పనను ఆధారంగా చేసుకొని గుప్తరాజు అయినటువంటి సముద్రగుప్తుని నెపోలియన్ ఆఫ్ ఇండియా అంటని పేర్కొంటారు. ఆ సందర్భంలో 12 రాజులను ఓడించాడు సముద్రగుప్తుడు తన దక్షిణ దేశ దండయాత్రలో. ఆ సందర్భంలో 342 నుంచి 343 కాలంలో ఇతని విజయాల గురించి పేర్కొన్న సందర్భంలో అంటే సముద్రగుప్తుడు తన దక్షిణ దేశ దండయాత్ర సందర్భంలో క్రీస్తు శకము 342 నుంచి 343 మధ్యకాలంలో తన దక్షిణ దేశ దండయాత్ర పరిస్థితులను పేర్కొన్న సందర్భంలో అలహాబాద్ శాసనంలో ప్రస్తావించబడినటువంటి రాజు హస్తివర్మ. అయితే సముద్రగుప్తుడు తన దక్షిణ దేశ దండయాత్రలో క్రీస్తు శకము 342 మరి 343 సంవత్సరంలో పేర్కొన్నాడు. ఏమంటనే తన దక్షిణ దేశ దండయాత్ర యొక్క విజయాన్ని సంబంధించి పేర్కొన్నాడు. ఆ సందర్భంలో ఒక శాసనం వేయించాడు. శాసనం అంటే అతన్ని పొగుడుతూ అతని మహామంత్రి ఒక శాసనము అలహాబాద్లో వేశాడు. ఈ అలహాబాద్ శాసనంలో ఆ ఓడిపోయి దక్షిణ భారతదేశ దండయాత్రలో దక్షిణపథ దండయాత్రలో ఓడించబడినటువంటి రాజుల పేర్లను మొత్తము పేర్కొన్నాడు. ఎవరు? సముద్రగుప్తుడు. అయితే ఈ సముద్రగుప్తుడు పేర్కొన్నటువంటి ఈ పేర్లలో అలహాబాద్ శాసనంలో ఈ శాలయంకాన రాజు పేరు ఏంటంటే హస్తివర్మ అనే రాజును. హస్తివర్మ అనే శాలయంకాన రాజును ఈ సముద్రగుప్తుడు తన దక్షిణ భారతదేశ దండయాత్రలో ఓడించినట్టు పేర్కొన్నాడు అలహాబాద్ శాసనంలో. ఇక ఈ అలహాబాద్ శాసనం ఎవరేశారు అంటే సముద్రగుప్తుని యొక్క మంత్రి అయినటువంటి హరిసేనుడు సంస్కృత భాషలో వేయించాడు. దాంట్లో మొత్తము దక్షిణ భారతదేశంలో తాను ఓడించినటువంటి రాజ్యాలను సముద్రగుప్తుడు పేర్కొన్నట్టుగా ఈ అలహాబాద్ శాసనంలో పేర్కొనబడింది. సముద్రగుప్తుని యొక్క దక్షిణ భారతదేశ దండయాత్ర సందర్భంలో శాలయంకాన రాజు ఎవరు అంటే హస్తివర్మ. ఇతని పేరు అలహాబాదు శాసనంలో పేర్కొనబడింది. ఇతనిని సముద్రగుప్తుడు ఓడించినట్టు అలహాబాదు ప్రశస్తి పేర్కొన్నది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ అలహాబాదు శాసనంలో పేర్కొన్నటువంటి హస్తివర్మను అంటే శాలయంకాన రాజు హస్తివర్మను సముద్రగుప్తుడు ఓడించాడు. అయితే ఇక్కడ విషయం ఒకటి మనం గమనించాలి. ఏ శాలయంకాన రాజు పేరు అలహాబాదు శాసనంలో పేర్కొనబడింది అంటే అతను హస్తివర్మ. శాలయంకాన రాజు హస్తివర్మ. ఏ విధంగా పేర్కొనబడింది అంటే సముద్రగుప్తుడి యొక్క దక్షిణ దేశ దండయాత్రలో భాగంగా శాలయంకాన రాజు అయినటువంటి హస్తివర్మ సముద్రగుప్తుడి యొక్క చేతిలో ఓడిపోయినట్టు పేర్కొనబడింది. ఇక ఆంధ్ర ప్రాంతంలో సముద్రగుప్తుడికి సంబంధించిన శాసనం లభించిన ప్రాంతము సంకారము. ఇదే విధంగా మనకు ఆంధ్రప్రదేశ్లో సముద్రగుప్తుడి యొక్క దక్షిణ భారతదేశ దండయాత్రకు సంబంధించినటువంటి ఒక శాసనము మనకు లభించింది. ఆ శాసనము ఎక్కడ లభించిందంటే సంకారం అనే ప్రాంతం వద్ద లభించింది. ఆ సంకారం వద్ద లభించినటువంటి ఆ శాసనము ప్రస్తుతం ఏ జిల్లాలో ఉందంటే విశాఖపట్నం జిల్లాలో ఉంది. ఇక విజయదేవవర్మ ఇతను శాలయంకాన వంశపు మూల పురుషుడు మరి రాజ్య స్థాపకుడు.
విజయదేవవర్మ ఇతను శాలయంకాన వంశ మూల పురుషుడు మరియు రాజ్య స్థాపకుడు. ఇక ఇతను గొప్ప పరాక్రమశాలి, శాలయంకన రాజులో గొప్ప పరాక్రమశాలి విజయదేవవర్మ. ఇతను అశ్వమేధ యాగాన్ని చేశాడు. అంటే విజయదేవవర్మ అశ్వమేధ యాగాన్ని చేశాడంటే ఇతను వైదిక ధర్మాన్ని పాటించినట్టు మనకు అర్థమవుతుంది. ఎందుకు? వైదిక మతంలో యాగాలు చేయడం అనేది ఆ మతం యొక్క ముఖ్య విశ్వాసాల్లో అతి ముఖ్యమైనది. ఏది? యాగాలు. అశ్వమేధ యాగము, అగ్నిష్టోమ యాగము, అగ్నిహోత్ర యాగము ఇవి ఉన్నాయి. కాబట్టి ఇతను ఏ యాగాన్ని చేశాడు? విజయదేవవర్మ అశ్వమేధ యాగాన్ని చేశాడు. ఇతని పరిపాలన కాలంలో ఏలూరులో ప్రాకృత భాషలో తామ్రశాసనము లభించింది. అంటే విజయదేవవర్మ పాలన కాలానికి సంబంధించి మనకు ఏలూరులో ఒక ప్రాకృత భాషలో వేసినటువంటి శాసనము లభించింది. అయితే విజయదేవవర్మకు సంబంధించినటువంటి శాసనము ఏది? అది ప్రాకృత శాసనం. ఎక్కడ లభించింది? ప్రస్తుతం ఉన్నటువంటి ఏలూరు జిల్లాలో లభించింది. ఇక మొదటి హస్తివర్మ, శాలయంకుల్లో అందరికన్నా గొప్పవాడు మొదటి హస్తివర్మ. అయితే ఇక్కడ మనకు విషయం ఏంటంటే మొదటి ఈ శాలయంకునుల రాజుల్లో అందరికన్నా గొప్పవాడు ఎవరు అంటే మొదటి హస్తివర్మ. అతని యొక్క పరాక్రమానికి సంబంధించి, అతను చేసినటువంటి రాజ్య వైశాల్యానికి సంబంధించి, పటిష్టమైనటువంటి పరిపాలనకు సంబంధించి, కళలను పోషించిన విధానాన్ని ఆధారంగా చేసుకొని మనకు శాలయంకాయనులలో అతి గొప్ప రాజు ఎవరు? మొదటి హస్తివర్మ. ఇతని కాలంలో జరిగిన గొప్ప పరిణామము ఎన్నో విష్ణు దేవాలయాలను నిర్మించాడు. హస్తివర్మ కాలంలో జరిగినటువంటి గొప్ప పరిణామము ల్యాండ్ మార్క్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఆంధ్రదేశ. ఇన్ ది పీరియడ్ ఆఫ్ ది హస్తివర్మ మెనీ విష్ణు టెంపుల్స్ వర్ కన్స్ట్రక్టెడ్. అంటే మొదటి హస్తివర్మ కాలంలో జరిగినటువంటి ముఖ్య పరిణామము ఎన్నో విష్ణు దేవాలయాలను నిర్మించినటువంటి సందర్భం. ఇతను వేద విద్యలకు కేంద్రమైన చతుర్విద్య వేద పాఠశాలను స్థాపించాడు. ఇతను వేద విద్యకు ప్రధానమైనటువంటి ఏంటిది? వేదాలు. ఈ 4 వేదాలకు అధ్యయనం చేస్తే వేద విద్య అనేది బాగా ప్రచారం అవుతుంది. కాబట్టి మొదటి హస్తివర్మ ఏం చేశాడంటే వేద అధ్యయనానికి చతుర్వేద విద్యాలయాలను, వేద పాఠశాలను స్థాపించాడు. చతుర్వేద పాఠశాలను స్థాపించినటువంటి వాడు మొదటి హస్తివర్మ అనే ఈ రాజు. హస్తివర్మ బిరుదులు. ఇంత గొప్ప వ్యక్తి అయినటువంటి హస్తివర్మ, మొదటి హస్తివర్మ బిరుదులేంది? నానా ప్రకార విజయన్య, అంటే ఎన్నో విధాలైనటువంటి విజయాలు సాధించినటువంటి వాడు కాబట్టి నానా ప్రకార విజయన్య. రెండవది అనేక సమరావాప్త విజయాన, అంటే ఎన్నో విజయాలు సాధించినటువంటి వాడు కాబట్టి అనేక సమరావాప్త విజయాన. మరి మూడవ బిరుదు ఏంటంటే సమరముఖ నిర్మాణ కర్మ. అంటే సమరముఖ నిర్మాణ కర్మ అంటే ఏంది? సమరం అంటే బ్యాటిల్ ఫీల్డ్లో, యుద్ధ రంగంలో వ్యూహాలను సమర్థవంతంగా రచించినటువంటి వాడు అనేది. కాబట్టి సమరముఖ నిర్మాణ కర్మ ఇతని బిరుదులు. ఒకటి నానా పరాక్రమ విజయన్య, రెండవది అనేక సమరావాప్త విజయన, సమరాముఖ నిర్మాణ కర్మ. ఈ 3 ప్రధానమైనటువంటి బిరుదులు హస్తివర్మకు కలవు.